ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కావడంతో దేశంలోని సాహస సంక్షేమ పథకాల రథసారథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శ్రీ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాల్లో వృద్ధులు, వితంతువులకు పెన్షన్ పెంపు, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం 5 పథకాలు అమలు చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారని అన్నారు. శ్రీశక్తి పథకంతో వివిధ రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించి మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన అన్నారు. దయచేసి విలేకర్స్ అంతా కూడా మీ యొక్క సీట్ల దగ్గర కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీడియాకి సహకరించండి. మా ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మనం చేశాం కాబట్టి ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా మీటింగ్ పెట్టుకొని చెప్పగలుగుతున్నాం. ఈ రోజు ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చామో తల్లికి వందనం, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకే వస్తామని డబ్బు. ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఉపయోగం. తెలుగు వాళ్ళు కూడా 2 బిడ్డలు తక్కువ ఎవరు లేరు. మైనార్టీ వాళ్ళు అయితే 3, 4 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ పథకం చాలా ఉపయోగంగా మీకుందా లేదా తల్లి? తల్లికి వందనం. తర్వాత స్కూల్లో యూనిఫామ్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో భోజనం కానీ అన్నీ కూడా ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తున్నారు స్కూళ్ళల్లో పిల్లలకంతా కూడా. తర్వాత ఎన్టీఆర్ భరోసా మీకు గుర్తుంటుంది, 200 రూపాయల పెన్షన్ ముందు. ఈ రోజు 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది, 200 రూపాయలు ఉండే పెన్షన్. తర్వాత జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచి 2,000 ఇచ్చినాడు, అంతే ఆయన. తర్వాత ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు 4,000 రూపాయలు మన పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజంతా కూడా మీరంతా గుర్తుపెట్టుకోవాలా, మన నియోజకవర్గంలో తల్లికి వందనం ఏదైతే ఉందో 30,000 మంది బిడ్డలకు వస్తుంది డబ్బు. దగ్గర 37-40 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఉత్త పీలేరు నియోజకవర్గం. నేను రాష్ట్రం అంతా చెప్పడంలా, ఉత్త పీలేరు నియోజకవర్గంలో 40 కోట్లు సంవత్సరానికి బిడ్డల అకౌంట్ లో డబ్బు పడతా ఉంది మన పీలేరు నియోజకవర్గంలో. తర్వాత పెన్షన్లకు సంబంధించి మన నియోజకవర్గంలో 41,000 మందికి వస్తుంది పెన్షన్. దగ్గర 20 కోట్ల రూపాయలు రోజుకు, నెలకు 20 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ సంవత్సరానికి మన నియోజకవర్గం ఒకటే పీలేరు నియోజకవర్గం 250 కోట్లమ్మా, గుర్తుపెట్టుకోండి. 20 కోట్లు నెలకు ఉత్త పీలేరు నియోజకవర్గంలో పెన్షన్లకు 4,000 రూపాయలు చొప్పున, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000 రూపాయలు చొప్పున దగ్గర 20 కోట్లు నెలకి ఇస్తున్నారు. 20 కోట్లు అంటే సంవత్సరానికి 250 కోట్లు ఉత్త పీలేరు నియోజకవర్గం. రాష్ట్రం గురించి కాదు నేను చెప్తా ఉండేది, ఉత్త పీలేరు నియోజకవర్గంలో. తర్వాత అన్నకు సుఖీభవ, రైతులకు సంబంధించి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బు పడటం జరిగింది. దగ్గర 38 కోట్లు, ఈ రోజు 35 కోట్లు ఇన్స్టాల్మెంట్ పడింది. ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు రావాలా మనకు. ప్రధానమంత్రికి సంబంధించి 2,000 రూపాయలు, చంద్రబాబు నాయుడుకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి 5,000 రూపాయలు, 7,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పడటం జరిగింది. ఇప్పుడు మళ్ళా 2వ ఇన్స్టాల్మెంట్ ఉంది, 3వ ఇన్స్టాల్మెంట్ ఉంది. రైతులకు సంబంధించి 80 కోట్లు మనకు సంవత్సరానికి మన నియోజకవర్గంలో డబ్బు వస్తుంది మనకు రైతులకు సంబంధించి. గ్యాస్ సిలిండర్లు మన నియోజకవర్గంలో 45,000 మందికి ఉంది మా గ్యాస్ కనెక్షన్లు. ఇప్పటికి 2 సిలిండర్లు తీసుకున్నారు, 3వ సిలిండర్ కూడా మనం తీసుకోవచ్చు. దానికి 110 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఉత్త పీలేరు నియోజకవర్గమే నేను చెప్తా ఉండే, రాష్ట్రం గురించి కాదు. ఇప్పుడు సిలిండర్లు తీసుకున్నారు తల్లి, అందులో జరిగింది. పీలేరులోనే చూసినారు ఎన్ని భూదందాలు, భూ ఆక్రమణలు. ఆయిల్ సీడ్స్ దగ్గర అయితే ప్లాట్ అమ్ముకున్నారు 5 లక్షలు, 10 లక్షలకు ఇష్టం వచ్చినట్లు. దగ్గరలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, ఇల్లు కూడా ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయాల్లో పోయి ఇల్లు అప్లికేషన్లు ఇవ్వండి, అర్హత ఉంటే అందరికి ఇండ్లు కూడా ఇస్తాం తల్లి. పీలేరులో 3 సెంట్లు, ఒకరోజు 3 సెంట్లు ఇస్తాం. అర్హత లేకపోతే నేనేం చేయలేను, ముందే చెప్తున్నా. నేను వైసీపీ నాయకుల్లాగా బయట మండలాల నుంచి
డబ్బులు తీసుకొని పీలేళ్ళు అమ్ముకునే పరిస్థితి మా నాయకులు కానీ మేము ఎవరు తప్పు చేయము. ఎవరికైతే అర్హత ఉందో మీరు సచివాలయాల్లో అప్లికేషన్లు వేయండి. అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. దగ్గర 3 సెంట్లు 2.5 సెంట్లు ఖచ్చితంగా ఇస్తాం. జాగా కూడా మీకు అందరికీ కూడా, పల్లెల్లో కూడా ఎవరికైతే సొంత జాగా ఉందో ఇల్లు కట్టుకునేదానికి అది కూడా మీకు ఇల్లు ఇస్తాం. ఈ రోజు సూపర్ 6 ఏదైతే చెప్పినారో ముఖ్యమంత్రి గారు, సూపర్ హిట్ అయిందో లేదా తల్లి? చేతులు ఎట్టండి. సూపర్ 6 సూపర్ హిట్ అయిందా? ఆ పక్క తీస్తే కదా మీరు అందరూ ఎట్టాలి తల్లి. మళ్ళా తర్వాత డిఎస్సి కూడా తల్లి 16,000 మందికి ఇప్పుడు ఉద్యోగాలు కూడా రేపమన్నాడు ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంతవరకు డిఎస్సి ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదు మన బిడ్డలకు. ఈ రోజు డిఎస్సి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇక్కడే అన్నా